చాలామంది మనకి సహాయం చేయడానికి మనస్ఫూర్తిగా అంబులెన్సులు కూడా మనకి ఇచ్చి, ఎందుకంటే అప్పుడు ఒక సందర్భంలో సమ్మర్ సమయంలో కూడా డీహైడ్రేషన్ వలన చాలామంది పాపం పడిపోతున్నప్పుడు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్కడికక్కడ మనం వాళ్ళకి వైద్య సేవలు అందించే విధంగా మన డాక్టర్స్ టీమ్స్ అలా అద్భుతంగా పనిచేశారు. లీగల్ విభాగం మన ప్రతాప్ గారు ఉన్నారు, ఆయన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో మనకి ఈ రోజున న్యాయ విభాగం పటిష్టంగా ఉండేటట్టు, పోలీసుల నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా పర్మిషన్ల విషయంలో వాటిపైన మనకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎలక్షన్ కమిషన్తో మనం జరపాల్సిన సంప్రదింపులు ఏ విధంగా మనం పర్మిషన్స్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, అవన్నీ కూడా ప్రతాప్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మన కేకే గారు, ఆయన లాజిస్టిక్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడ మీటింగ్ జరిగినా ప్రెసిడెంట్ గారి పర్యటన ఎక్కడున్నా కూడా కేకే గారు వారి టీం అంతా కూడా మనకి చాలా అద్భుతమైన సపోర్ట్ చేశారు. మనకి నిజంగా ఈ 5 years నుంచి చాలా దే హ్యావ్ రియలీ, ఒక విధంగా చెప్పాలంటే మనకి కంఫర్ట్ ప్రొవైడ్ చేయగలిగారు వాళ్ళు. మనకున్న ఒత్తిడిలో పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో, చాలా సందర్భాలు వాళ్ళకి రూమ్లు ఉండవు కానీ మనకి రూమ్లు ఉంటాయి. సో వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ అధిగమించుకుని ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలనే తపనతో పనిచేసిన వ్యక్తులు ఈ టీం అందరినీ కూడా, సో కేకే గారిని వాళ్ళ టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. కొత్తగా మనం ఫామ్ చేసింది చాలా బాగా సక్సెస్ అయింది. మనకి ఏంటంటే మన వాలంటీర్ వ్యవస్థ. ఇదేంటంటే మనం ప్రైవేట్ సెక్యూరిటీ మనం హైర్ చేసుకుంటున్నాం, పోలీస్ సెక్యూరిటీ కూడా మనకు వస్తుంది, కానీ డెడికేటెడ్ మన జన సైనికులు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి రక్షణగా నిలబడాలి, సభ విజయం కోసం మా వంతు మేము కృషి చేయాలని చాలామంది ఒక తపనతోటి ముందుకు వస్తున్నప్పుడు ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి మనం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి సభలో, వారాహి యాత్ర జరుగుతున్న ప్రతి ప్రాంతంలో కూడా శివదత్తు వాళ్ళ టీము చాలా బాగా వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా చేయగలిగారు. సో ఈ ఆలోచనతోటి మనం ఈ జోనల్ కమిటీస్ మనం ఏర్పాటు చేసుకున్నాం. 2024 ఎలక్షన్లో మీ ద్వారా మీరు వారధులుగా నిలబడి మన పార్టీకి విజయం వచ్చేటట్టు, మన ప్రభుత్వంలో ఒక ఉన్నతమైన స్థానం మనం కల్పించుకునే విధంగా మీరందరూ కూడా కృషి చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీ అందరికీ కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, ఇన్ని రోజులు మీరు పాపం పార్టీ కోసం నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు. సమయం వచ్చింది, ఈ 2 నెలలు మనం ఒక అంకిత భావంతో పనిచేసుకుంటే తప్పకుండా ఆ బెనిఫిట్స్ మనకే వస్తాయి. రేపటి రోజున మనం పార్టీలో అనేక పదవులు అనుభవించిన వాళ్ళు, ఇన్ని రోజులు అనుభవించిన వాళ్ళు కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం, మీకు బాధ్యత కల్పిస్తున్నాం. ఆ బాధ్యతని మీరు రేపటి రోజున మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తప్పకుండా క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో ఆల్రెడీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరింది ఏంటంటే, కేవలం ఈ రోజున మనం మాట్లాడుకోవాల్సింది ఎమ్మెల్యే సీట్ల గురించో ఎంపీ సీట్ల గురించో కాదు, మన భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏం చేయగలుగుతాం, ఎటువంటి కార్యక్రమాలు తీసుకొద్దాం, ఒక ఉమ్మడి ప్రణాళిక, ఒక మంచి మేనిఫెస్టో, అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగే విధంగా మనం ఒక పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా, యువతకు ఉపాధి కల్పించే విధంగా వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున మనకు అహర్నిశలు కృషి చేసిన మన కార్యకర్తలకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనకి ఇదే వెసులుబాటు, ఇదే సర్దుబాటు ఉంటుంది. రేపటి రోజున ప్రభుత్వంలో ఉన్న పదవులు కూడా ఆ విధంగానే మనం సర్దుబాటు చేసుకుని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా మన నాయకులు కూడా అదే విధంగా ఒక స్థానం కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందామని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అదేవిధంగా న్యాయ విభాగం నుంచి కూడా వాళ్ళు జిల్లా స్థాయిలో మనకి మన మెంబర్షిప్ విషయంలో కూడా చాలా అండగా నిలబడ్డారు. ఎక్కడైతే మనకి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను, అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానివ్వండి, డెత్ క్లెయిమ్స్ కానివ్వండి, యాక్సిడెంట్ విషయంలో తీసుకురావాల్సిన డేటా కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకి క్షేత్రస్థాయిలో పాపం వాళ్ళు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రేపటి రోజున అనేక న్యాయ విభాగంలో కూడా అనేక పదవులు ఉంటాయి, వాటి గురించి నేను ప్రస్తావించకూడదు కానీ మీటింగ్లో. బట్ షేరింగ్ అనేది మనం కంపల్సరీగా చేయాలి. మన కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు కూడా ఒక ఉన్నత స్థానం మనం కల్పించాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మా చర్చల్లో అనేక సందర్భాల్లో మాట్లాడుతూనే ఉన్నాను. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తాను ఉన్నాను. చాలామంది పెద్దలు మన ఈ కార్యక్రమం వెనక ఆలోచన ఏంటని మీకు అర్థం అవ్వడానికి ఒక్కొక్క విభాగం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కన్వీనర్స్, కో కన్వీనర్స్కి ఈ బుక్లెట్ అనేది మనం ఈరోజు రిలీజ్ చేసాం. మీ అందరు కూడా ఈ కాపీ ఇస్తాం అనమాట. దీంట్లో ఏ విధంగా మనం పర్మిషన్స్ తీసుకోవాలి, వాటి నమూనాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు రేపు రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఒక స్లైడ్ చూపిస్తారా? ఒక్క స్లైడ్ చూపించండి ఫార్మాట్ది.
నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూపించండి. సో ఈ ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి, హెలికాప్టర్ తేదీ ఓకే ఇది. సో చాలా క్రిటికల్ ఏంటంటే మొన్న మేము తెలంగాణ ఎలక్షన్లో నోటీస్ చేసాం. ప్రోగ్రామ్ అంతా ఖరారు అయిపోతుంది, అంతా రెడీ అవుతుంది, రేపు ప్రొద్దున 3ంటికి మనం మీటింగ్కి వస్తున్నాం అనగానే సడన్గా వాళ్ళు రియలైజ్ అయిందంటే హెలికాప్టర్ పర్మిషన్ తీసుకోలేదని. హెలికాప్టర్ పర్మిషన్లు చాలా ఉంటాయి, ఎందుకంటే మనం ఫైర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి, R&B పర్మిషన్ తీసుకోవాలి, దానికి బ్యారికేడ్ కట్టాలి, హెలిప్యాడ్ జాగ్రత్తగా ఉందా లేదా చెక్ చేయించుకోవాలి, ఈ సర్టిఫికెట్లు అన్నీ రావాలి. సో ఒక్క హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీంని అంతా కూడా అలర్ట్ చేసుకుని ఇందులో కూడా మనం కెన్ యూ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్, మన జోనల్ కమిటీస్ ప్లీజ్ జస్ట్ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్. ఇందులో కూడా కమిటీస్ ఎట్లా వేసామంటే మన ప్రాంతానికి ఉన్న జిల్లాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఉదాహరణకి ఇప్పుడు మన బుజ్జి ఉన్నాడు రాజోల్ నుంచి. సో కోనసీమ ఏరియాలో మనకు మనిషి ఉండాలి, యాక్టివ్గా చూసుకోవాలనే ఆలోచనతో అట్లా చేసాం అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బీయింగ్ గివెన్ ఆన్ దోస్ బేసిస్. ఇప్పుడు మీరు చూసారంటే కన్వీనర్స్ కానీ, కో కన్వీనర్స్ కానీ, మెంబర్స్ కానీ, మన న్యాయ విభాగం నుంచి కానీ, మన డాక్టర్ సెల్ నుంచి కానీ వీళ్ళందరికీ కూడా ఆ ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకున్నాం. సో దట్ రేపటి రోజున ఒకే రోజు సపోజ్ 2 మీటింగ్స్ ఉన్నాయనుకోండి, తూర్పుగోదావరి జిల్లాలోనూ 2 మీటింగ్స్ ఉంటాయి, ఛాన్స్ చాలా ఎక్కువ ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి. సో 2 మీటింగ్స్ ఒకే జిల్లాలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ గారి మీటింగ్స్ మీరు సబ్ డివైడ్ అయిపోయి ఎక్కడ టీమ్స్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేసాం. ఇంకో విషయం ఏంటంటే దయచేసి ఇదేదో మళ్ళీ మీరు మా జిల్లాలోకి ఎందుకు వచ్చారో నీకేం సంబంధం నాకేం సంబంధం అనేది కాకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రెసిడెంట్ గారి కోసం చేసుకునే కార్యక్రమం కాబట్టి ఏ ప్రాంతమైనా సరే, ఇప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వాళ్ళు శ్రీకాకుళం వెళ్తారు, శ్రీకాకుళం వాళ్ళు విజయనగరంకి వస్తారు, విజయనగరం వాళ్ళు అవసరం అనుకుంటే అక్కడ ప్రోగ్రామ్ లేదనుకుంటే ఈస్ట్ గోదావరికి వచ్చి ఈస్ట్ గోదావరిలో కూడా మీకు హెల్ప్ చేయడానికి మనం అందరం కూడా టీమ్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం పనిచేసుకునే విధంగా మనం సిద్ధమవుదాం. దీంతోపాటు పొలిటికల్గా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే హరిప్రసాద్ గారు చెప్తారు మీకు నెక్స్ట్ మాటల్లో, దయచేసి అందరినీ కలుపుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా పాలిటిక్స్లో ఎక్కువగా ఈగో ఇష్యూస్ ఉంటాయి, ఎవరికి ఏం పదవులు ఉన్నాయి, మీకేంటి ఇక్కడ సందర్భం ఏంటనేది. డయాస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాం, ఎందుకంటే ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా చెప్పారు. స్పీచ్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ జరుగుతుంది, వెనకాల ఎవరు నిల్చోకూడదు, అనవసరంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి టైం ల్యాగ్, ఎందుకంటే హెలికాప్టర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా 4:45, 5 o'clock కల్లా టేక్ ఆఫ్ అయిపోవాలి, లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్కి మనం నెక్స్ట్ డే ప్రోగ్రామ్కి మళ్ళీ అందుకోలేం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, ఈ టైం కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మనం ఫాలో అవ్వగలిగితేనే రోజుకి 3 ప్రోగ్రాంలు చేయగలుగుతాం. అంతేకాని కొంచెం దారిలో ఇక్కడ ఆపుదాం, పలానా చోట మనం ప్రెసిడెంట్ గారిని తీసుకెళ్దాం, లేకపోతే రోడ్ షో చేద్దాం, కొన్ని ఒత్తిళ్లు సహజం. క్యాండిడేట్లు అనేది ఎవరో ఒకరు పాపం రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రోగ్రామ్ అనేది మాత్రం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఇచ్చిన ప్రోగ్రామ్ మినిట్ టు మినిట్ ఏదైతే ఇస్తారో ఆ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఫాలో అవ్వాల్సిన అవసరం ప్రెసిడెంట్ గారికి ఉంటుంది, అది జరిపించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా చేస్తారు కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. సెక్యూరిటీ విషయంలో దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఫస్ట్ ప్రయారిటీ మన ప్రెసిడెంట్ గారి సెక్యూరిటీ. ప్రెసిడెంట్ గారి సెక్యూరిటీ విషయంలో మీరు ఎవ్వరు కూడా ఎక్కడికడో కాంప్రమైజ్ అవ్వద్దు. చాలా అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, స్టేజ్ దగ్గరికి ఎవరిని రానివ్వద్దు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్, ఆయనకి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని, ఒకవేళ నైట్ హాల్ట్ ఎక్కడ ఉంటే ముందుగానే మీరు వెళ్ళి నైట్ హాల్ట్లో అక్కడ ఎటువంటి వసతులు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. హూజ్ ఎక్స్ప్లెయిన్ విశ్వక్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అకామిడేషన్. ఓకే సారీ. సో వీళ్ళందరూ కూడా కొన్ని అంశాలపైన మనం వారాహి నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కాబట్టి చాలా వరకు మన టీమ్స్ అన్నీ కూడా బాగా సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం ఏ ప్రాంతాల్లో పబ్లిక్ మీటింగ్స్ చేస్తున్నాం, ఏ ప్రాంతాల్లో రోడ్ షోస్ చేస్తున్నాం, ఏ ప్రాంతాల్లో కేవలం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం, వీటన్నిటిపైన కూడా మీకు లోతుగా
ఈ డీటెయిల్డ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ డీటెయిల్డ్ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మీరు ఫాలో అయ్యి రాబోయే రోజుల్లో మనం ఘన విజయం సాధించేటట్టు పార్టీ కోసం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ విధంగా ఈరోజు వచ్చి ఈ సమావేశంలో హాజరైనందుకు మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ కమిటీలో ఉన్నందుకు అభినందిస్తూ ఇప్పుడు హరిప్రసాద్ గారిని మాట్లాడమనుకోండి.